దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. దొండకాయ కావాల్సిన పదార్థాలు: దొండకాయలు శుభ్రంగా కడిగి ఇలా మనకు కావాల్సిన సైజులో కోసుకోవాలండి. కొంచెం జీలకర్ర, శనగపప్పు, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొద్దిగా నూనె అండి. చాలా సింపుల్ తాలింపు అండి ఇది. నీళ్ళు పోసుకోవాలండి. ఒక జాలి గిన్నె తీసుకోవాలి. ఈ దొండకాయలన్నీ వేసేయాలండి. కొద్దిగా ఆవిరిలో ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ సరిపోతుందండి. మూత పెట్టి ఆవిరిలో ఉడకనివ్వాలి. ఆవిరిలో ఉడికిన దొండకాయ అండి. దొండకాయ బాగా ఆవిరిలో ఉడికిపోయింది. కొంచెం చల్లారనివ్వాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కరివేపాకు అండి. కరివేపాకు బాగా వేయించాలి. దొండకాయకి ఎప్పుడు కరివేపాకు బాగా వేస్తే మంచి స్మెల్, మంచి టేస్ట్ వస్తుంది. కొన్ని ఉల్లిపాయలు కూడా దోరగా వేగాలండి. కొద్దిగా కారం అండి. దొండకాయ కావాల్సినంత కారం, పసుపు, ఉప్పు ఒక చిటికెడు. బాగా ఎగిపోయిందండి. దొండకాయ ముక్కలు వేసేయాలి. ఈ ఉల్లిపాయ కారం ఉంది చూడండి. ఆ కారం ముక్క పట్టేంత వరకు కొంచెం బాగా కలపాలి. ఉప్పు కారం బాగా పట్టేంత వరకు. దొండకాయ అడిగట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలండి. మాడిపోయిందంటే అట్లా తినలేము, నల్లకే తినలేము అసలు. అంత మాడిపోతే అంత భయంకరంగా ఉంటుంది. అందుకే మాడకుండా చూసుకోవాలి. కొంచెం పచ్చి కొబ్బరి తురుమండి. దొండకాయకి ఎప్పుడు కూడా పచ్చి కొబ్బరి తురుమే బాగుంటుందండి. మిగతాది వేరేది బాగోదు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్దీ ఫ్రై అండి. దీన్ని అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుందండి. మనం చపాతీ అయితే కలుపుకొని నంచుకుని తినొచ్చు. ఫ్రై రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి.